కుండలిని అవేకెనింగ్. అస్సలు కుండలిని అవేకెనింగ్ అంటే ఏంటి? యూట్యూబ్‌లో చూసేదంతా నిజమేనా? అస్సలు కుండలిని అవేకెనింగ్ అవుతున్నప్పుడు మన బాడీలో వచ్చే సింప్టమ్స్ ఏంటి? నిజమేంటి? అబద్ధమేంటి? ఈరోజు తెలుసుకుందాం. కుండలిని అవేకెనింగ్ యూట్యూబ్‌లో చూస్తే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఒక వెలుగు, ఒక పవర్‌ఫుల్ ఇమేజ్, ఒక శక్తి, ఒక స్నేక్. కానీ నిజం ఏంటి? అది అసలు అందమైన ప్రయాణం కాదు. అది చాలా సార్లు భయంకరమైన అనుభవం కూడా. ఎందుకంటే ఎవరూ చెప్పని నిజం ఒకటుంది. కుండలిని అవేకెనింగ్ అనేది బ్లెస్సింగే కాదు. ప్రిపేర్డ్‌గా లేకపోతే అది బర్డెన్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో థర్డ్ ఐ ఓపెనింగ్, కుండలిని అవేకెనింగ్ అంటూ చాలామంది చాలా వీడియోస్ చేస్తుంటారు. వాళ్ళు చూపించే విజువల్స్ చూసి మనకు కూడా అదే కావాలి అనిపిస్తుంది. కానీ వాళ్ళు ప్రాసెస్ చూపించరు, వాళ్ళు పెయిన్ చూపించరు, వాళ్ళు స్ట్రగుల్ చెప్పరు. కానీ ఇది ఒక ట్రెండ్ ఇప్పుడు. స్పిరిచువాలిటీ కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ శక్తి అనేది ఒక ఆట కాదు. అసలు కుండలిని అంటే ఏంటి? మన శరీరంలో ఒక సూక్ష్మమైన శక్తి ఉంటుంది. అది మూలాధారంలో నిద్రపోయి ఉంటుంది. దాన్నే కుండలిని అంటారు. అది మెలకువ వచ్చి పైకెక్కితే మన కాన్షియస్నెస్ మారుతుంది, మన లైఫ్ మారిపోతుంది. కానీ అది చాలా స్లో ప్రాసెస్ అయి ఉండాలి, న్యాచురల్గా జరగాలి. బలవంతంగా చేస్తే సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. యూట్యూబ్ చూసి చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది. చాలామంది ఇలా అనుకుంటారు, మెడిటేషన్ చేస్తే వెంటనే కుండలిని లేచిపోతుంది, బ్రీతింగ్ టెక్నిక్స్ చేస్తే పవర్ వస్తుంది అని. కానీ ఇది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే బాడీ రెడీ అయి ఉండదు, మైండ్ ఇంకా స్టేబుల్ అయి ఉండదు, నర్వస్ సిస్టమ్ ఇంకా వీక్గా ఉంటుంది. అప్పుడు కుండలిని ఫోర్స్ చేస్తే ఏమవుతుంది? అది షాక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాపర్ వైర్లో ఒక కొంతవరకు కరెంట్ వెళ్ళడం ఓకే, బాగుంటుంది. కానీ దాన్ని దాటి ఎక్కువ కరెంట్ వెళ్తే అది ఆ వైర్ బ్లాస్ట్ అవుతుంది కదా. అలాగే మన బాడీ కూడా అంతే. ఫిజికల్ సిమ్టమ్స్. శరీరంలో చాలా వేడి పెరుగుతుంది. మన శరీరంలో వేడి పక్క వాళ్ళకు కూడా తెలుస్తుంది, అంత వేడి జనరేట్ అవుతుంది. స్పైన్లో ఒక ఎలక్ట్రిక్ కరెంట్ ఫీల్ అవుతాం మనం. హార్ట్ బీట్ సడన్గా పెరుగుతుంది, సడన్గా తగ్గిపోతుంది. ఆ హార్ట్ బీట్ అనేది మనకే తెలుస్తుంది. ఎలా అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్టెథోస్కోప్తో చెక్ చేస్తారు కదా, హార్ట్ బీట్ ఎంత క్లియర్గా వినిపిస్తుందో వాళ్ళకి అంత క్లియర్గా వినిపిస్తుంది మనకు కూడా హార్ట్ బీట్. మెంటల్ సిమ్టమ్స్. అన్నెసెసరీ ఫియర్, కన్ఫ్యూజన్, యాంగ్జైటీ, రియాలిటీ డిస్టర్బ్ అవుతుంది. ఎమోషనల్ సిమ్టమ్స్. సడన్గా మూడ్ స్వింగ్స్ అవుతుంటాయి, సడన్గా ఏడుపు వచ్చేస్తుంది, సడన్గా హ్యాపీనెస్ వచ్చేస్తుంది, సడన్గా మూడ్ బాగాలేకుండా అయిపోతుంది. క్రయింగ్ వితౌట్ రీజన్. అస్సలు రీజనే లేకుండా ఏడుస్తుంటాం. లోన్లీనెస్. ఈ స్టేజ్లో చాలామంది నేను అలైన్మెంట్ పొందిపోతున్నా అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఇది ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు ఇవి జరుగుతాయి. డేంజరస్ స్టేజ్ ఏంటో తెలుసా? ఇది చాలా డేంజరస్ పార్ట్. కుండలిని ఎనర్జీ ఫాస్ట్గా పైకి వస్తే మైండ్ అనేది హ్యాండిల్ చేయలేకపోతుంది. అప్పుడు ఏమవుతాయి? ప్యానిక్ అటాక్స్ వస్తాయి, డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతారు చాలామంది. రియాలిటీ అనేది లాస్ అవుతారు. కొంతమంది హాస్పిటల్ వరకు కూడా వెళ్తారు. ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే, కుండలిని ఫోర్స్ చేయకూడదు. దాన్ని అవేకెన్ చేయాలనే డిజైర్ ఇట్స్ ఎ ప్రాబ్లం అన్నమాట. ఎందుకంటే మన కంట్రోల్లో ఉండదు, అది డిపెండ్ అవుతుంది. పూర్వజన్మ సుకృతం వల్ల, కర్మఫలం వల్ల, పేరెంట్స్ డిఎన్ఏ వల్ల, మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి నిజమైన మార్గం ఏంటి? భక్తి, శాంతి, సాధారణ లైఫ్ స్టైల్. మనం ప్యూర్గా ఉంటే కుండలిని స్వయంగానే యాక్టివేట్ అవుతుంది. మీరు స్పిరిచువల్గా గ్రో అవ్వాలంటే సింపుల్ మెడిటేషన్, గుడ్ ఫుడ్, డిసిప్లైన్, గ్రౌండింగ్, నేచర్తో కనెక్ట్ అవ్వండి, బాడీని స్ట్రాంగ్గా చేసుకోండి. శక్తి కోసం వెంబడించకూడదు, శక్తి మన దగ్గరికి రావాలి. అది మనం రెడీ అయితేనే వస్తుంది. అది బ్లెస్సింగ్ అవుతుంది రెడీ అయితే, లేకపోతే బర్డెన్ అవుతుంది.
స్పిరిచువాలిటీ అంటే షార్ట్‌కట్ కాదు. అది ఒక జర్నీ అన్నమాట. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ ప్రపంచంలో వేల మంది మెడిటేషన్ చేశారు. వేల మంది కుండలిని గురించి ప్రయత్నం చేశారు. కానీ కొంతమందికి మాత్రమే ఆ శక్తి వెలుగుతుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఆది శంకరాచార్య. చిన్న వయసులోనే ఆయనకున్న జ్ఞానం, ఆయనలో ఉన్న ఆత్మశక్తి అది సాధారణం కాదు. అది యూట్యూబ్ వీడియోలు చూసి వచ్చిండేది కాదు. టెక్నిక్స్ వల్ల వచ్చిండేది అస్సలు కాదు. అది పూర్వజన్మ సుకృతం, కర్మఫలం, దైవానుగ్రహం. అందుకే వేల మంది ప్రయత్నించినా ఒక్కరికి మాత్రమే ఆ స్థాయి వస్తుంది. కుండలిని అనేది మనం చేయాల్సింది కాదు. మనం డిజర్వ్ అవ్వాలి ఆ స్థితికి. ఆ శక్తికి మనం డిజర్వ్ అవుతున్నామా లేదా? మీరు మారితే శక్తే మన దగ్గరకు వస్తుంది. సప్త సముద్రాల అవతలున్నా సరే అది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. లేకపోతే మన లైఫ్ని అనేది డిస్టర్బ్ చేసేస్తుంది. శక్తిని వెంబడించకూడదు. ఆ శక్తికి మనం అర్హత ఉందా లేదా అనేదే చూడాలి. మరి శక్తికి అర్హత ఉండాలంటే ఎలా? మన తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ, ప్రతి స్త్రీని శ్రీమాతలా చూస్తూ, సకల చరాచర జీవుల్ని ప్రేమతో చూడాలి. కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలకి అతీతంగా బతకాలి. వేరే వాళ్ళని మోసం చేయాలి, వాళ్ళని నాశనం చేయాలి, వీళ్ళని తిట్టాలి, వాళ్ళని అదేదో చేయాలి, వీళ్ళెనకాల గోతులు తవ్వాలి అనుకుంటే అది ఎప్పటికీ ఓపెన్ కాదు. ఎంత ప్రయత్నం చేసినా సరే ఇంకా కూరుకుపోతాం ప్రాబ్లమ్స్లో. లోకా సమస్త సుఖినో భవంతు అనే పదానికి అర్థం తెలుసుండాలి. ఏదో రోజు మెడిటేషన్ హాఫ్ అన్ అవర్ చేసేస్తే కుండలిని యాక్టివేట్ అయిపోతుంది అనుకుంటే అది చాలా పొరపాటు. నాకు వెన్నెముకలో వేడి తెలుస్తోంది, నాకు దేవుడు కల్లోకి వస్తున్నాడు, ఇవన్నీ మన ఇల్యూజన్స్, భ్రమల నుండి బయటికి రావాలి. మనకు అర్హత ఉంటే సప్త సముద్రాల అవతలున్నా సరే ఆ శక్తి మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇదే రియాలిటీ వియస్ యూట్యూబ్. మరి కుండలిని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి నిజంగా? అతడు ఎలా ఉంటాడు? కుండలిని యాక్టివేట్ అయినవాడు కామానికి అతీతంగా ఉంటాడు, క్రోధానికి అతీతంగా ఉంటాడు, లోభానికి అతీతంగా ఉంటాడు. అతని మాటే సత్యం అవుతుంది. సత్యమైతేనే మాట్లాడతాడు, అబద్ధాలు చెప్పడు. ప్రేమే స్వభావం అవుతుంది. మోసం అనే పదానికి అర్థం కూడా తెలీదు. సకల ప్రాణులు అతని వైపు అట్రాక్ట్ అవుతాయి. అతని ఆరా అంతిదిగా ఉంటుంది. ప్రపంచంలోనే ఉంటాడు, కానీ ప్రపంచానికి అతీతంగా జీవిస్తుంటాడు. తల్లిదండ్రుల్ని గౌరవిస్తాడు, గురువుని గౌరవిస్తాడు. ఎప్పుడు ఆ శక్తిలోనే మమేకమై ఉంటాడు. అంతేగాని బాడీ షేకింగ్ వచ్చేసింది, డ్రీమ్స్ వస్తున్నాయి, విజన్స్ వస్తున్నాయి, నాకు బ్రెయిన్లో ఏదో ఎనర్జీ తెలుస్తుంది అంటే అది స్పెషల్ కాదు, అది పెద్ద భ్రమ. నిజమైన అవేకెనింగ్లో నేననేది కరిగిపోతుంది. భ్రమల నుండి బయటికి రావాలి. శక్తిని వెంబడించకూడదు. మన లైఫ్ని మార్చుకోవాలి. అప్పుడు ఆ శక్తే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. బ్రహ్మచర్యం కూడా అంతే. కొన్ని వేల మంది బ్రహ్మచర్యాన్ని పాటించారు, కానీ ఒక్క వివేకానందుని మాత్రమే బ్రహ్మచర్య శక్తి వరించింది. ఎందుకు? అతనికి ఆ అర్హత ఉంది కాబట్టి. అర్హత ఏంటి? అతని తల్లిని ఎలా ట్రీట్ చేస్తారో బయట ఉన్న స్త్రీలను కూడా అదే రెస్పెక్ట్తో మాట్లాడతారు. అదే అర్హత. మనకుందా అర్హత? మనం డిజర్వ్ అవుతున్నామా? బ్రహ్మచర్యం పాటిస్తూ ఉంటాం, కానీ ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలీదు. ఎలా వస్తుంది బ్రహ్మచర్యం? 10 ఏళ్ళు కాదు కదా, 30 ఏళ్ళు చేసినా ఏం ప్రయోజనం లేదు. జస్ట్ నువ్వు చేసుకుంటూ వెళ్ళొచ్చు. డిజర్వ్ అవుతున్నావా లేదా? ఇదే ఇంపార్టెంట్. ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. నేను చెప్పింది నిజమే అయితే కింద కామెంట్ సెక్షన్లో ఇట్స్ ట్రూ అని కామెంట్ చేయి.